ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్టర్ లాంగ్ టైం. ఒక మంచి వీడియోతో ఐఎమ్ బ్యాక్ అండి. సో యూజువల్ గా పిల్లలకి కొన్ని అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, కొన్ని స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి, కానీ భయపడతారు అనమాట కొన్నిటికి చేయడానికి. అలాంటి దాంట్లో స్విమ్మింగ్ ఒకటి. లైక్ నాట్ ఓన్లీ స్విమ్మింగ్, ఎనీ స్పోర్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వీటిల్లో. లైక్ వెళ్తే కొంచెం అట్లీస్ట్ బేసిక్ నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది కదా. కానీ లైక్ వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ లేకపోతే ఫోర్స్ చేయొద్దు, బట్ ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంకా ఇంట్రెస్ట్ తెప్పించడానికి ట్రై చేయండి. అలాంటి వీడియో ఇది ఒకటి. ఆన్యకి జనరల్ గా స్విమ్మింగ్ అంటే షీ లైక్స్ బీచెస్ అంటే చాలా ఇష్టం, స్విమ్మింగ్ పూల్ అంటే ఇష్టం. స్విమ్మింగ్ చూస్తుంది అనమాట, బాగా చేసేవాళ్ళు చూస్తే స్విమ్మింగ్ అని ఎక్సైట్ అవుతూ ఉంటది. బట్ వన్స్ నేను స్విమ్మింగ్ దగ్గర తీసుకెళ్లి దించితే మాత్రం వాటర్ లో అసలు దిగదు అనమాట, చాలా భయపడుతుంది. ఎందుకు అని అలా కొంచెం రోజులు సరే ట్రైల్ ఇద్దామని చెప్పేసి మేము క్లాసెస్ అయితే బుక్ చేసేసాము. ఇక్కడ ఏంటంటే యూజువల్ గా కెనడాలోని లేక్స్ ఎక్కువ అనమాట, చాలా ఎక్కువ. సో స్విమ్మింగ్ చాలా యాక్సెసిబుల్, ఇక్కడ చాలా ప్లేసెస్ లో టీచ్ చేస్తారు. 1:1 ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి, ఇండివిజువల్ గా లైక్ పబ్లిక్ వి కూడా ఉంటాయి, అండ్ గ్రూప్ క్లాసెస్ ఉంటాయి, 1:2 ఉంటాయి, చాలా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. మేము వచ్చేసి గవర్నమెంట్ తో టైఅప్ అయిన ఆర్గనైజేషన్ తో క్లాసెస్ తీసుకుంటున్నాం అనమాట. అది వచ్చేసి 30 minutes కి 600 or 700 పడుతుంది అనమాట. లైక్ మేమైతే కంటిన్యూస్ గా 6 weeks తీసుకున్నాం, అన్యకి గ్యాప్ రాకూడదు అని చెప్పేసి. సో వీక్లీ 1 or 2 క్లాసెస్ కూడా అవుతాయి. అవి ఏమవుతాయంటే వీక్లీ 1 time వెళ్ళేప్పటికి మళ్ళీ ఫ్రెష్ గా కొత్తగా ఉంటది అనమాట వాళ్ళకి. సో బాబుతో మేము అది ఎక్స్పీరియన్స్ అయ్యామన్నమాట. వీక్లీ 1 class పెట్టినప్పుడు ఏంటంటే మళ్ళీ సాటర్డే వచ్చినంత వరకు వెయిట్ చేయాలి కదా, సో మర్చిపోయి అంత ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారనమాట. సో అలా కాకుండా అన్యకి మేము ఎలా అంటే కంటిన్యూస్ గా 6 weeks బుక్ చేద్దాము, లెవెల్స్ అని చెప్పేసి తీసుకున్నాము. 6 weeks. ఫస్ట్ వీక్ అయితే చాలా సూపర్. ఫస్ట్ 3 days అయితే అసలు దిగనని గోల ఎవరు పట్టుకోకూడదు నన్ను, నేనే స్విమ్ చేస్తాననేది. బట్ ఎవరు టీచ్ చేయకుండా రాదు కదా, సో చాలా ఇబ్బంది పెట్టింది ఒక 2-3 days. తర్వాత అదే డేస్ మేము బీచెస్ కూడా తీసుకెళ్ళామంట, చిన్న లేక్స్ కి బీచెస్ కి తీసుకెళ్తే అక్కడ వాటర్ చూసి మళ్ళీ ఎక్సైట్ అయ్యేది, అర్థమయ్యేది కాదనమాట. సో అప్పుడు కొంచెం ఎనలైజ్ చేశాను, ఓకే వాటర్ అంటే ఇంట్రెస్టే, కానీ స్విమ్మింగ్ లో దిగి ఎవరైనా పట్టుకోవడం గానీ ఆర్ వాటర్ సియర్స్ లో కానీ ఐస్ లో కానీ వెళ్ళడం ఇష్టం ఉండదు అనమాట అన్యకి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. మెయిన్ స్విమ్మింగ్ నచ్చకపోవడానికి కారణం అదనమాట. సో అప్పుడు సరే అని చెప్పేసి నేను సార్ తో మాట్లాడాను అనమాట, ఆయన స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్ తో మాట్లాడాను. సో నేను ఎలా మేము కంటిన్యూస్ గా 6 weeks తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ 1 week or 1.5 week వరకు మీరు జస్ట్ హెడ్ వాటర్ లోకి వెళ్లకుండా ఇయర్స్ అండ్ ఐస్ కి టచ్ అవ్వకుండా స్విమ్ చేయించడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ స్లోలీ తను అలవాటు అవుతుంది అని చెప్పేసి. సో నేనైతే ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ పెడతాను, ఆ క్లిప్పింగ్స్ చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తాను, వినండి. మేబీ లైక్ ఇఫ్ యువర్ కిడ్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ దేనికన్నా భయపడుతున్నారు, ఇంట్రెస్ట్ ఎలా తప్పించాలి అంటే మీకు కొంచెం ఐడియా వస్తుందేమో. లైక్ కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు, కొంతమందికి వర్కౌట్ కాకపోవచ్చు. బట్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. నేనైతే కొన్ని టిప్స్ ఇస్తాను, లైక్ ఎలా నేను దాన్ని రెడీ చేశాను. ఇప్పుడైతే స్విమ్మింగ్ చాలా బాగా చేస్తుంది కదా, సో యా తను 0 level కూడా అయిపోయి ఫస్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ అయిపోయి సెకండ్ లెవెల్కి వెళ్తుంది, 0 level లేదు ఇక్కడ. మేమైతే ఫస్ట్ ఆన్య చాలా స్విమ్మింగ్ అంత ఇది కాదు కదా, అంటే ఫస్ట్ లెవెలే మేము 6 weeks తీసుకుందాం అనుకున్నాం. బట్ ఈచ్ లెవెల్ ఇక్కడ 2 weeks ఉంటుంది అనమాట. 2 weeks అయినప్పటికే మాకు రిపోర్ట్ కార్డ్ ఇచ్చి షీఈ్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ లెవెల్ అని చెప్పారనమాట. సో ఓకే, సెకండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత దాన్ని కంటిన్యూ చేద్దాం, కావాలనుకుంటే ఇంకొకసారి రిపీట్ చేద్దాం అని అనుకున్నాము. సో నేనైతే ఇక్కడ కొన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తూ ఉంటాను, వినండి లాస్ట్ వరకు. ఎందుకు వద్దు రీజన్ చెప్పు. రీజన్ చెప్పట్లేదు నువ్వు, నాకు రీజన్ చెప్పడం లేదు. సో ఇది వచ్చేసి day 2 అనమాట. Day 1 అయితే అసలు నాకు ఫోన్ బయటకు తీయడానికి కూడా కుదరలేదు, నన్ను కూడా దిగమంది అనమాట. సో బట్ వాళ్ళు ఎలా చేయలేదు, కొంచెం దగ్గరగా ఉన్నాను అనమాట తనకి ధైర్యంగా. సో ఇలా నన్ను ఎవరు పట్టుకోకూడదు, నేను చెయ్యను, నేను దిగను అనేది అనమాట. సో ఒక ఇన్స్ట్రక్టర్ తో అయితే నేను మాట్లాడాను. ఈ లెవెల్ వచ్చేసి మేము గ్రూప్ గా తీసుకున్నాం, నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 1:2 తీసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి 2 instructors ఉంటారు, 5 kids, 5 ఉంటారు బ్యాచ్ కి. సో ఈ లెవెల్ కి 5 ఉన్నారు, 2 people కి ఒక్కొక్క ఇన్స్ట్రక్టర్ ఉంటారనమాట. ఇన్స్ట్రక్టర్ కూడా మారకూడదు అనమాట అన్యకి. సో ఆ రోజు ఇంకొకసారి రాలేదు తన ఇష్టమైన సార్, ఒక్కలే పట్టుకోవాలి నన్ను అనేది. సో ఆ ఇన్స్ట్రక్టర్ మారినా కూడా ఒప్పుకునేది కాదనమాట. సో నెక్స్ట్ డే నుంచి ఇంకొక సార్ ఒకళ్ళు కంటిన్యూస్ గా ఆయన వచ్చారనమాట. సో ఆయనతో అయితే మాట్లాడి క్లియర్ గా చెప్పాను ఇది తన ప్రాబ్లం అని. ఓకేనా? ఏమైంది ఈ రోజు నీకు? ఇయర్స్ వాటర్ లోకి వెళ్ళలేదు కదా, సారీ వాటర్ ఇయర్స్ లోకి వెళ్ళలేదు కదా, ఏమైంది? ఇటు చూడు, ఏమైంది ఏం చెప్పు, వాట్ హ్యాపెండ్, ఏమైంది చెప్పు.
సో ఇప్పటివరకు చూసారు కదా, అది ఫస్ట్ 2 days అనమాట. థర్డ్ డే నుంచి తను అస్సలు ఆడవలేదు. లెవెల్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఇది లెవెల్ 1 అయిపోయిన తర్వాత మేము బీచ్కి తీసుకెళ్తే అంతకు ముందు వరకు ఇంత దూరం ఎప్పుడు వెళ్ళలేదు ఆన్య. మేము కూడా చూసి షాక్ అయ్యాం, ఏంటి అసలు పిల్ల వెళ్ళిపోతుంది అలాగని. బట్ అక్కడ అప్లై చేసిన ట్రిక్స్ అన్ని, ఆ హ్యాండ్స్ మూమెంట్స్, ఆ రాకెట్ షిప్ లాగా పెట్టించి అవన్నీ ఇక్కడ అప్లై చేసి చేస్తుంది అనమాట. సో థర్డ్ డే నుంచి ఎలా మోటివేట్ చేసాము, ఎలా అసలు తను స్విమ్మింగ్కి అలవాటు చేసాము అని చెప్పి ఇప్పుడు నేను ఇక్కడ షేర్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా ఇంతవరకు వెళ్తుంది. లెవెల్ 1 కన్నా ముందు మేము వేరే బీచ్ కి తీసుకెళ్తే అసలు దిగను కూడా దిగలేదు, కానీ వాటర్ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది అనమాట. ఇది జస్ట్ లెవెల్ 1 కన్నా ఇంకా స్విమ్మింగ్ ఇంకొక 1 week లో జాయిన్ చేస్తా అన్న ముందు అనమాట ఇది. సో అంతకుమించి నేను వెళ్ళను అనేది, అక్కడక్కడే అలా టచ్ చేస్తూ ఆడుకునేది, కానీ అంతకుమించి వెళ్ళేది కాదు. ఇందాక చూపించినవన్నీ డే 1 and day 2, ఇది డే 3 అనమాట. స్విమ్మింగ్ కి వెళ్లే ముందు హెవీగా పెట్టకూడదు. సో లైట్ స్నాక్ పెట్టాలి. తనకి ఇష్టమైన స్నాకే పెట్టాము. యాపిల్ అంటే తనకి ఇష్టం అనమాట. సో అందుకనే యాపిల్ ఇచ్చాము. బ్లో కింద డౌన్, ఇంకా డౌన్. సో స్విమ్మింగ్ లో ఫస్ట్ వాళ్ళు చెప్పేది బ్లో చేయమని, బబుల్స్ లాగా చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు వాటర్ లో పెడతారు కదా మౌత్ అవి, సో ఆ వాటర్ తాగకూడదు కాబట్టి బ్లో అండ్ బబుల్స్ చేయాలి. అక్కడ అన్ని వాటర్ తాగేస్తుంది అనమాట. తను తెలియట్లేదు బబుల్స్ చేయడం, బ్లో చేయడం. అందుకని నేనేం చేశానంటే వైడ్ బౌల్లోని వాటర్ తీసుకొని తనకి ప్రాక్టీస్ చేయించాను అనమాట. సో ఎక్కువగా ఆ వాటర్ వెళ్లకుండా ఉండడానికి సో బ్లో చేయడం, బబుల్స్ చేయడం ఇంట్లో నేర్పించాను. అండ్ దెన్ థర్డ్ డే షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు స్విమ్ అనమాట. చెప్తానని చెప్పాను అనమాట, నేను సార్కి చెప్తాను ఇలా ఇయర్స్ లోకి వాటర్ లోకి వెళ్ళదని చెప్పేసి. అండ్ నేను చాలా స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే మనం పిల్లలతో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఎంత మాట్లాడితే వాళ్ళకి అంతే ఎక్కుతుంది. పాజిటివ్ ఎఫర్మేషన్స్, పాజిటివ్గా స్విమ్మింగ్ అంటే ఆ బాబుకి భయం అలా కదా, ఆ బాబు చాలా బాగా స్విమ్ చేస్తాడు అంటే లైక్ నేను చెప్పేది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా పాజిటివ్గా చెప్పడానికి చూడండి. నేనైతే ఇక్కడ కొన్ని తనకి స్టోరీస్ అవన్నీ చెప్పాను. స్విమ్మింగ్ ఎందుకు చేయాలి అని చెప్పాను, స్విమ్మింగ్ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటని చెప్పాను. అవునమ్మా, స్విమ్మింగ్ ఎందుకు నేర్చుకోవాలి? పెయిన్ రాకుండా. ఓకే, ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ స్విమ్మింగ్ ఇంపార్టెంట్. అండ్ కెనడాలోని లేక్స్ ఎక్కువ అమ్మా, వాటర్ ఎక్కువ ఉంటది, బీచెస్ ఎక్కువ ఉంటాయి. మనం వెళ్ళి ఎంజాయ్ చేయాలి అంటే మనకి స్విమ్మింగ్ రావాలి. ఓకే, ఇంకేం నేర్పించాను? ఇంకా ఒక స్టోరీ చెప్పాను కదా బాబుది, ఆ స్టోరీ చెప్తావా నాకు? పడుతుంది రెయిన్, అసలు నీకు రెయినే లేదు, చిన్న డ్రిజ్లింగ్ అంతే. సో ఆన్యకి పెద్ద వర్షం పడినా కూడా భయం అనమాట. తన మీద పడకూడదు అంటది. ఎక్కడికైనా వెళ్దాము అంటే వర్షం పడకపోతే నేను వస్తాను అంటే. సో ఇలా కవర్ చేసుకుంటుంది. లైబ్రరీ పార్కా? పార్క్ ఎందుకు వద్దు? అదే లైబ్రరీ పార్క్ వెళ్దాం పదైతే. ఇప్పుడు వచ్చేసి టిప్స్. యాక్చువల్ గా తన ఫస్ట్ టిప్ వచ్చేసి లైట్ గా స్నాక్ పెట్టండి. ఎక్కువ పాజిటివ్ ఎఫర్మేషన్స్ తో స్టోరీ చెప్పండి. వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, అక్కడ స్విమ్మింగ్ చేస్తున్న తర్వాత గానీ, తన మీ దగ్గర ఉన్నప్పుడు గానీ, నైట్ టైం గానీ ఎక్కువ స్టోరీస్ చెప్పండి. అది వచ్చేసి ఫస్ట్ టిప్, పాజిటివ్ గా చెప్పాలి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి 6 to 6:30 ఆన్య స్విమ్మింగ్ క్లాస్ అనమాట. అంటే వెళ్ళి నేను 5:55కి తీసుకెళ్ళిన ఇప్పుడు అసలు తనకి నేను 5:30కి అక్కడ ఉండేలా చూసుకుంటాను. ఇది దీని పక్కనే లైబ్రరీ ఉంటుందన్నమాట. సో 5:30కి మేము అక్కడ ఉండేలా చూసుకొని, ఆన్యకి లైబ్రరీలో డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళినా స్టిక్కర్స్ అండ్ డ్రాయింగ్ తో ఆడుకుంటది. సో అందుకని ఏంటంటే తనకి రిలాక్స్ చేశాను నేను. నువ్వేమీ టెన్షన్ పడొద్దు, లైక్ ఇంకా యాంపుల్ ఆఫ్ టైం ఇవ్వండి. అంతేగాని వెళ్ళి వెంటనే స్విమ్మింగ్ లో వాటర్ లో దిగేసి చేసేసే అంటే అవ్వదు. అది ఓన్లీ 30 minutes కానీ దానికన్నా ముందు ఒక 30 minutes స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అన్ని డేసే కాకపోయినా అట్లీస్ట్ కొన్ని డేస్ అక్కడ నన్ను కూడా డ్రాయింగ్ చేయమంది అనమాట. సో ఇద్దరం చేసాము. దీని బిసైడే ఒక చిన్న పార్క్ ఉందన్నమాట, లైబ్రరీ పార్క్ అంటది ఆన్య అది. సో పార్క్ లో కూడా వెళ్ళి ఎంజాయ్ చేయమని చెప్పాను కొంచెం సేపు. సో 10 minutes ఇన్ లైబ్రరీ, 10 minutes ఇన్ పార్క్, అండ్ దెన్ 10 minutes నేను స్విమ్మింగ్ కి తీసుకెళ్లాను. సో 6 అయింది ఆ టైంకి కరెక్ట్ గా స్విమ్మింగ్ క్లాస్. ఏం చెప్పావు?
ఎక్కడ రైనింగే అవుతుందా? నీకే వస్తుందా రైనింగ్ అంతా? ఓహో, నాకు కూడా పడుతుంది. స్మాల్ డ్రిజ్లింగ్ అంతే, రెయిన్ కాదు అది, డ్రిజ్లింగ్ అంతే. ఏంటది? కాదా? ఓకే, పద పద అయితే పద. నార్మల్ గా వాళ్ళు ఏం చెప్తే అది వింటూ ఉండండి. సో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అంటే ఏం వినకుండా మనం ఏదో తను చెప్తుంది కదని ఎదురుగా మాట్లాడడానికి ట్రై చేయండి. అంటే తను చెప్పిన దానికి రివర్స్ లో ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. లోపలికి వెళ్ళి చూద్దాం పద. ఉంది, బ్యాగ్ లో ఉంది. నువ్వెందుకు నేర్చుకోవో చెప్పలేదు నాకు రీజన్. ఇప్పటి వరకు చేయలేసావు, చేయి పట్టుకుంటా. పద, కమ్ లైక్ దిస్. ఇది వచ్చేసి డే 3 అని చెప్పాను కదా. కొంచెం ఎక్సైట్మెంట్ గానే ఉంది, కానీ ఎక్కడో కొంచెం తనకి టెన్షన్ ఉంది. ఎంత నేను రిలాక్సేషన్ టైం ఇచ్చినా కూడా ఉంటుందండి పిల్లల్లోని. సో రెడీ అంటే కూడా నువ్వు అని చెప్తుంది. కొంచెం ఏడ్చింది ఆ రోజు కూడా. అండ్ 4th డే నుంచి షీ వాజ్ నార్మల్, చూస్తూ ఉండాలి. ఆల్రెడీ టు స్విమ్. yes or no? Anya is a brave girl. Anya is a strong. ఎలా చూపిస్తారు? హ్యాండ్ తో చూపించి స్ట్రాంగ్ అని. స్ట్రాంగ్ గర్ల్. Anya is kind. Anya is intelligent. Anya is smart. Hi Anya. Okay. నేను పెద్దగా వీడియో తీయలేదండి, ఎందుకంటే వేరే పిల్లలు కూడా ఉన్నారు కదా. సో తీయడం నాకు ఇష్టం అవ్వలేదన్నమాట. సో కొంచెం క్లిప్పింగ్సే తీసాను. డే 3 కూడా కొంచెం ఏడ్చింది, బట్ డే 1 అండ్ డే 2తో పోలిస్తే చాలా బెటర్ అనమాట డే 3. రీజన్ చూడండి ఏం చెప్పిందో. ఓకే దా, గుడ్ జాబ్ అన్నారు సార్. చాలా బాగా చేసింది ఆనంద్ ఈ రోజు అన్నారు. అన్నారా లేదా? ఎస్ సార్ నో. ఎస్, ఆన్య డిడ్ ఏ గుడ్ జాబ్. రేపు నిన్నటికన్నా చాలా బాగా చేసిందంట టుడే. రేపు ఇంకా బాగా చేస్తుందంట. ఎందుకు చేయదు? మమ్మీ అక్కడే ఉంటది కదా. ఎందుకు చెయ్యవు? రీజన్ చెప్పు. నువ్వు రీజన్ చెప్పాలి కదా నాకు. ఏంటి? నువ్వు రీజన్ చెప్పలేదు కదా నాకు ఎందుకు వద్దో. నువ్వు ప్రాపర్ రీజన్ చెప్పాలి నాకు, డిస్కస్ చేద్దాము అని చెప్పాను. నువ్వు ప్రాపర్ రీజన్ ఏం చెప్పావు? నాట్ సో గ్రూవీడే అని చెప్పావు. స్విమ్మింగ్ చేస్తే గ్రూవీడే అవుతుంది అని నేను చెప్పాను. ఇప్పుడు హాయిగా ఉందా నీకు స్విమ్మింగ్ చేస్తే? అమ్మ నీ డ్రాయింగ్స్ దొరికిందా లైబ్రరీలో మర్చిపోయావా? ఓహో దా. ఓకే, స్విమ్మింగ్ నచ్చిందా ఇప్పుడు? టుమారో అనాలి. ఎస్ మమ్మీ లెట్స్ గో టుమారో. 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 ఓకే, లెట్స్ డిస్కస్ టునైట్. డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో డే 1, 2, 3 అలా అయింది కదా. ఇప్పుడు చూపించేదేమో 4th డే చూడండి. Everyone else, I want you guys to show me your penguins. One more penguin. సో ఈయన ఆన్యకి నేర్పించే ఆయన అనమాట. సో ఈయనకి చెప్పాను అనమాట, ఇయర్స్కి ఒక 2 days ట్రై చేద్దాం వెళ్ళకుండా అని చెప్పేసి ఒప్పుకున్నారు. బట్ ఇప్పుడైతే లెవెల్ 2 అయితే మాత్రం సూపర్గా అన్ని మునిగేస్తుంది మొత్తం. అమ్మ ఈరోజు ఎందుకు హ్యాపీ? స్విమ్మింగ్ లో ఇయర్స్ కి వాటర్ వెళ్ళకూడదా? వెళ్తాయి కదమ్మా కొన్ని డేస్. తర్వాత ఎన్ని డేస్ వెళ్ళకూడదు?
1 డే టుమారో వెళ్ళొచ్చా వాటర్ నువ్వు డై చేసేస్తావు కదా అప్పుడు. ఓహో అప్పుడు నేను ట్రై చేసేస్తాను టుమారో వెళ్తే. మరి ఈ రోజు ఎందుకు వద్దు అన్న వాటర్ వెళ్ళకూడదు ఇయర్స్లోకి అని చెప్పావు ఈరోజు ఒక్కరోజేనా? టుమారో నువ్వే ప్రాక్టీస్ చేస్తావా? టుమారో కూడా సేమేనా? నువ్వు సార్ వైపు చూడాలి ఓకేనా? బ్యాక్ సైడ్ చూడకూడదు, సార్ వైపు చూడాలి టుమారో ఓకేనా? ఓకే హైఫై ఈరోజు హైఫై ఇస్తావా? ఆర్ యూ హ్యాపీ టుడే? డూ యూ లైక్ స్విమ్మింగ్? డూ యూ లవ్ స్విమ్మింగ్? ఎంజాయ్ చేసావా స్విమ్మింగ్ నిన్న ఎస్టర్డే? ఎందుకు ఇయర్స్లోకి వాటర్ వెళ్ళిపోయానా? టుడే హ్యాపీయా? టుమారో కూడా చెప్పిన సార్కి ఇయర్స్లోకి టుమారో కూడా వాటర్ వద్దు మండే నుంచి ఓకేనని. మండే నుంచి వెళ్ళొచ్చా? నెక్స్ట్ మండే నుంచి ఇయర్స్లోకి వాటర్ వెళ్ళొచ్చా మండే? ఓన్లీ మండేస్ వెళ్ళాలా? ఓకే ఫైన్. లవ్ యూ చెప్పు. లవ్ యూ హగ్గి ఇచ్చి హగ్గికి. సో ఇది వచ్చేసి లెవెల్ 2 అనమాట. మేము లెవెల్ 2 1:2 తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగా చేసింది. బట్ స్టిల్ మేము లెవెల్ 2 ఇంకొకసారి కూడా తీసుకున్నాము. సెకండ్ టైం కూడా ఇప్పుడు రిపీట్ చేస్తుంది. ఎందుకంటే లెవెల్ 3 చాలా అడ్వాన్స్డ్ అనమాట. అండ్ తన ఏజ్ కూడా ఇంకొంచెం ఆగాలన్నమాట. అట్లీస్ట్ 4 వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి లెవెల్ 2 మేము మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం కూడా కంటిన్యూ చేసాము. Anya, wait. That's it, Indy. Thanks for watching. Keep watching. Bye. Come.